రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలపై సర్కారు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. బదిలీల్లో పెద్ద ఎత్తున పైరవీలు, అక్రమాలు చోటు చేసుకుంటాయని భావిస్తున్నట్లు సమాచారం. బదిలీల నిషేధం సడలింపుపై ఆర్థిక శాఖ నుంచి కొద్ది రోజుల క్రితం వెళ్లిన దస్త్రంపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇంకా ఎటువంటి నిర్ణయం వెలువడకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలను తొలి ఏడాదిలోనే చేపట్టి పాలనపరంగా వారిలో మరింత ఉత్సాహం నింపాలని తొలుత సర్కారు యోచించింది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే బదిలీలను కొంతకాలం ఆపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా ఊపితే వాటిలో జరిగే అక్రమాలను అడ్డుకోవడం కష్టమని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉద్యోగుల విభజన ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ బదిలీలకు అది అడ్డు కాబోదని తలచి బదిలీలపై నిషేధాన్ని కొన్ని రోజుల పాటు సడలించవచ్చంటూ ఆర్థిక శాఖ ఓ దస్త్రాన్ని తయారు చేసి దాదాపు 15 రోజుల క్రితం ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపగా అక్కడి నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. ఇక ఉపాధ్యాయుల బదిలీల మార్గదర్శకాలకు సంబంధించి పాఠశాల విద్యా సంచాలకుల నుంచి వెళ్లిన దస్త్రానికి అదే పరిస్థితి. సాధారణంగా ఉద్యోగుల బదిలీల నిషేధం సడలింపు దస్త్రానికి తొలుత ఆమోదముద్ర పడితే ఉపాధ్యాయుల మార్గదర్శకాల దస్త్రానికి అనుమతి లభిస్తుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కౌన్సిలింగ్ విధానంలో బదిలీలు చేపట్టగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు రాష్ట్ర తొలి అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత తరుణంలో బదిలీలు చేపడితే అక్రమాలు నియంత్రించడం కష్టసాధ్యమని సర్కారు యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొంత ఆలస్యమైనా పైరవీలు లేని విధంగా బదిలీలు చేపట్టాలని పునరాలోచిస్తున్నట్లు సమాచారం. బదిలీల దస్త్రంపై సీఎం కార్యాలయంలో ఆమోదముద్ర పడినా కౌన్సిలింగ్ ప్రక్రియను మొదలుపెట్టేసరికి కనీసం 15 రోజులు పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో పాఠశాలల్ని తిరిగి ప్రారంభించే తేదీ దగ్గర పడుతోంది. బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఆతృత పెరుగుతోంది. పదోన్నతులు లేనందున కనీసం బదిలీల ద్వారానైనా దగ్గరి ప్రాంతాలకు రావాలని ఎదురుచూస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. పాఠశాలలు తెరిచేలోగానే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరముందని కోరుతున్నాయి. సమయాభావం దృష్ట్యా ఉపాధ్యాయుల బదిలీలు నిలిపి ఉద్యోగుల బదిలీలపై జూన్ నెలాఖరులోగా ఎప్పుడైనా నిర్ణయాన్ని తీసుకునే అవకాశముందని టీఎన్జీఓ నాయకులు పేర్కొన్నారు.